సార్ అసలు మన లైఫ్లో మనం బాగా డబ్బులు సంపాదించాలి అంటే లేదా మనీ మనకి అట్రాక్ట్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి? ప్రతిరోజు మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే మనీ ఫ్లో, మనీ ప్రవాహం అనేది అందరూ కోరుకుంటూ ఉంటారు. దీనికి ఎలా అంటారు? మనీ ఫ్లో, దీన్నే ధన ప్రవాహం అని అంటారు. మీ జీవితంలోకి ఒకసారి డబ్బు రావడం మొదలైందంటే కంటిన్యూగా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే మనీ ఫ్లోని మీరు అట్రాక్ట్ చేయగలగాలి. మీరు మనీ ఫ్లోని అట్రాక్ట్ చేయగలగాలి అంటే మీ డే లైఫ్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయాలి. చాలామంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అనీజీగా ఉంటారు, నెగిటివ్లో ఉంటారు. అప్పుడు ఆ రోజు ఎలా ఉంటుంది? వాళ్ళకి నెగిటివ్గానే గడుస్తుంది. మీరు ఉదయం నిద్ర లేచిన వెంబడే మీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు బాగా గొడవ పడుతున్నారు, అబ్యూస్డ్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. మీకు ఎలా ఉంటుంది ఆ సన్నివేశాన్ని చూస్తే? చాలా అనీజీగా ఉంటుంది డే మొత్తం, చిరాగ్గా అనిపిస్తుంది. కాబట్టి మనీ పరంగా కూడా మీ థాట్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు మనీ కూడా మీ జీవితంలోనే అలాగే ఉంటుంది. కాబట్టి మనీ ఫ్లో పెరగాలి, ధన ప్రవాహాన్ని మీరు అట్రాక్ట్ చేయాలి మీ జీవితంలో అంటే మీరు ఉదయం నిద్ర లేచిన ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలోకి డబ్బు రావాలి అంటే మీకు అదృష్టం ఉండాలి. అదృష్టం ఎక్కడి నుంచో రాదు, అదృష్టాన్ని మీరే సృష్టించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అదృష్టం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఎవరెవరి చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ ద్వారా వస్తుందని. వాళ్ళ ద్వారా మీకు అదృష్టం రాదు, మీ ఆలోచన విధానం ద్వారానే మీకు అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటంటే ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత అక్కడే కూర్చోండి. చాలామంది లేచి వెంబడే వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం చాలా చాలా పొరపాటు. ఎప్పుడైతే మీరు లేస్తారో మీరు లేచినప్పుడు వెంబడే మీ అరచేతుల్ని చూసుకోండి. అందుకోసమే మనకన్నారు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఫస్ట్ మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలగాలి. డబ్బు ఎక్కడుంటుంది? మీ వేళ్ల కొన భాగాల్లో ఇక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకోసం అన్నారు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. కాబట్టి మీకు అదృష్టం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మీ అరచేతుల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు లేచిన వెంబడే ఒక్క 2 minutes అక్కడ కూర్చోండి, మీరు చేతుల్ని తీసుకోండి. తర్వాత ఒక 3 రకాల వాక్యాలు చెప్పండి. ఇవి చాలా చాలా గోల్డెన్ వర్డ్స్ అండి. మీరు లేచిన వెంబడే మీ నోటు నుంచి రావాల్సిన గోల్డెన్ వర్డ్ ఏంటంటే ఐ యామ్ లక్కీ, నేను అదృష్టవంతుడిని. ఎప్పుడైతే మీరు నేను అదృష్టవంతుడిని అని అనుకుంటారో అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ వింటుంది. మీ మెమొరీలో ఏదైతే ఉంటుందో అదే బయటికి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ ఉంటాయి లోపల. వాటినన్నింటినీ కరిగించాలంటే మీరు రోజు పాజిటివ్ని పెంచాలి. అంటే నేను అదృష్టవంతుడిని, ఎస్ అంటే ఫస్ట్ వర్డ్ మీ నోటి నుంచి మీరు పలికింది ఏమిటి? అదృష్టవంతుడిని అని పలికారు. లేడీస్ అయితే నేను అదృష్టవంతురాలిని, నేను అదృష్టవంతుడిని, నేను ఈరోజు అంటే టుడే, ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా డబ్బుతో ఉన్నాను. ఇది జాగ్రత్తగా రాసుకోండి. ప్రతి వ్యక్తికి ఏం కావాలి జీవితంలో? ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలి. కాబట్టి ఈ రోజు గురించి మీరు ఏమనుకుంటున్నారు? స్టార్టింగ్ నేను ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా డబ్బుతో ఉన్నాను. ఉదయం లేచిన తర్వాత డబ్బు అనే వర్డ్ కూడా మీ మైండ్ నుంచి వచ్చింది. మీరు ఎప్పుడైతే డబ్బు అనే సౌండ్ని పలుకుతారో అప్పుడు మీ మైండ్ డబ్బు గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా డబ్బుతో ఉన్నాను. ఇంత మంచి జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే డే స్టార్టింగ్లోనే మీరు యూనివర్సల్ని ప్రేయర్ చేస్తున్నారు. ఒక అద్భుతమైన జీవితాన్ని ఈరోజు నాకు ఇచ్చావు,
కాబట్టి ఇటువంటి అందమైన జీవితంతో నా జీవితాన్ని నేను మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను అని ఒక పాజిటివ్ ఆరాతో మీరు లైఫ్ని స్టార్ట్ చేయాలి. చాలామంది చికాకుతో, గొడవలతో, భార్యాభర్తల మధ్య కోపంతో జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ డే మొత్తం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడకుండా మార్నింగ్ ఈ వర్డ్స్ చేస్తే కనుక చాలా 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 బాగుంటుంది. ఫస్ట్ వర్డ్ మనం ఏం చెప్పాము, ఐ యామ్ లక్కీ అంటే నేను అదృష్టవంతుణ్ణి, నేను ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా డబ్బుతో ఉన్నాను, ఇంత మంచి అందమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీ యొక్క అదృష్టం గురించి మీరు విశ్వంతో చెప్తున్నారు. ఇటువంటి మంచి జీవితాన్ని నాకు ప్రసాదించమని అంటే ఒక పాజిటివ్ మూడ్ని మీరు మార్నింగే క్రియేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఏం చెప్పాలి, ఇప్పుడు మీకు అదృష్టం గురించి మీకు మీరే అనుకున్నారు. సెకండ్ది, నేను తెలివైన వాడిని అని ఎందుకు అనుకుంటున్నారు? మీ జీవితంలో మీరు కోరుకుంటున్న కోరికలు కానివ్వండి, మీ ఆశయాలు, సంకల్పాలు ఇవన్నీ నెరవేరాలంటే మిమ్మల్ని మీరు తెలివైన వాడిగా మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే మీ కుటుంబము, సమాజము, ప్రపంచం, ప్రకృతి ఎలా నమ్ముతుంది? కాబట్టి మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. నేను తెలివైన వాడిని. ఎస్, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి యూనివర్సల్ని ప్రేయర్ చేస్తున్నారు. నేను తెలివైన వాడిని, నేను ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ విశ్వం నాతోనే ఉండి నాకు అన్ని విజయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, సపోర్ట్ ఉంది అనుకుంటారు. ఇవన్నీ లిమిటెడ్ సపోర్ట్స్ అండి. కాబట్టి మీరు లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ సపోర్ట్ని కోరాలి. అన్లిమిటెడ్ సపోర్ట్ అంటే ఏంటి? నేచర్ పవర్, యూనివర్సల్ పవర్. ఎప్పుడైతే యూనివర్సల్ పవర్ని మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేస్తున్నారో 100% మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి సెకండ్ అఫర్మేషన్ ఏంటి అంటే నేను తెలివైన వాడిని, నేను ఈరోజు నా జీవితంలో చేసిన ప్రతి పనికి విశ్వం నాకు సపోర్ట్గా ఉండి ప్రతి పనిలో నాకు విజయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. మూడోది ఏమిటంటే మీ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ప్రతి ఆలోచన మీ మైండ్ నుంచి వచ్చిందే అండి. ఈరోజు మీకు ఏదైనా పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా అది మీ థాట్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ థాట్ ప్రాసెస్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఐ యామ్ ఏ క్రియేటర్ అని చెప్పండి. నేను సృష్టికర్తను అని ఎందుకు అంటున్నారు? మీ ఆలోచనలను మీరే సృష్టిస్తున్నారు. ఆ ఆలోచనలకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీరే అనుభవిస్తున్నారు. కాబట్టి వాటికి మీరు బలంగా పని చేయాలంటే నేను సృష్టికర్తను. ఎస్, ఈరోజు నా జీవితంలోకి వచ్చే ప్రతి ఆలోచన పాజిటివ్గా పనిచేస్తుంది. మీ బిజినెస్ ఉందనుకోండి, నేను ఈరోజు నా వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాను. నా గత జీవితంలో పొందినటువంటి అనేక రకాల అవకాశాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన గతంలో చాలా విషయాలు పొంది ఉంటామండి, కానీ వాటన్నింటిని మర్చిపోయి ఉంటాం. కాబట్టి డే మార్నింగ్లోని నేను గతంలో పొందిన వాటన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు నా జీవితంలో ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో రాబోతున్న మరికొన్ని గొప్ప విషయాలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి మీ రోజును ప్రారంభించండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎన్ని ఇబ్బందులో ఉన్నా కూడా ఈ 3 వాక్యాలు ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే చెప్పామో అవన్నీ జస్ట్ 1 మినిట్ అవుతుందండి. ఈ 1 మినిటే మీ లైఫ్ని మారుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ వాక్యం ఏమిటంటే నేను అదృష్టవంతుడిని. ఎస్, నేను ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా డబ్బుతో ఉన్నాను. ఇంత అందమైన జీవితాన్ని ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అనేది ఫస్ట్ అఫర్మేషన్. సెకండ్ అఫర్మేషన్ వచ్చేసి నేను తెలివైన వాడిని, నేను ఈరోజు చేసిన ప్రతి పనిలోనూ విశ్వం నాతోనే ఉండి నాకు అన్ని రకాల అవకాశాల్లో విజయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్. మూడోది నేను సృష్టికర్తను. ఎస్, నేను చేసిన ప్రతి ఆలోచన నా జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను గతంలో పొందిన వాటికి, ఇప్పుడు నా జీవితంలో ఉన్న వాటికి, భవిష్యత్తులో పొందబోతున్న మరిన్ని విషయాలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితం అంతా
నాకు సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితం అంతా సంపద సమృద్ధితో సంతోషంగా ఆనందంగా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఒక పాజిటివ్ ఆరాతో కనుక మీరు స్టార్ట్ చేస్తే మీకు బయట ప్రపంచం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఎవ్రీడే మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్తో స్టార్ట్ చేయండి. 21 డేస్ ఇది మీరు చేయండి. మీ లైఫ్లో మీరే మిరాకిల్ చూస్తారు. ఎక్సలెంట్ సార్. మీరు చెప్పే కాన్సెప్ట్స్ కానీ మీ రెమెడీస్ అన్నీ కూడా పాజిటివిటీ చుట్టే తిరుగుతుంది. లైక్ మనీని అట్రాక్ట్ చేయాలన్నా, సక్సెస్ రావాలి అన్నా, ప్రశాంతంగా ఉండాలంటే కూడా మొత్తం పాజిటివిటీ చుట్టే తిరుగుతుంది. ఎంత అవసరం ఈ రోజుల్లో పాజిటివ్గా ఉండడం అనేది చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ. అండ్ అలాగే చూశారు కదా, విశ్వక్సేన్ గారితో పర్సనల్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశ్వక్సేన్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ.